Stage Pass, Institute of Gaming. For more details, contact 70939659659. సార్ రండి సార్ రండి కూర్చోండి. హైదరాబాద్ నుంచేనా సార్? చార్మినార్ మంచిగా ఉందా? అవును కానీ ట్యాంక్ బండ్ ఎలుము చేసి విగ్రహాలు పెట్టినాడు కదా సార్? వెడల్పు చేసి చాలా రోజులైంది. నువ్వు ముందు గుడికి పోని. సరే లగ్గమైనాక సత్యనారాయణ స్వామి దగ్గరకు వస్తారని మొక్కున్నారా సార్? నాకు పెళ్ళైందని నీతో చెప్పావా? అరే కోపం చేస్తారేంది మేడం? జోడి మంచిగా ఉందని అడిగినా అంతే. నోరు మూసుకొని బండి పోనివే. ఎందుకు కోపం అవుతారు సార్? నాకు అంతా సమజైంది. మీరు ఏం ఫికర్ చేయకుండ్రి, మొత్తం నేను చూసుకుంటా కదా. నీకు సమజైందంటే నువ్వు చూసుకునేదేంటి? నాకు మొత్తం తెలుసు సార్. మీరు ఇద్దరు లవర్సు, మీ ఇంట్లో మీ పెళ్లి ఒప్పుకోలేదని బగాయించి ఇక్కడ పెళ్లి చేసుకుందామని వచ్చిర్రు. ఎవ్వరు లేరు, ఎట్లా రా దేవుడు అని పరిశాన్ అవుతుర్రు. వద్దు పరిశాన్ వద్దు చెల్లమ్మా, నీకు ఈ ఆటో అన్న విన్నాడు. ఆపుతావా నీ అడ్వానాలిసిస్? నువ్వును అమ్మాయి అబ్బాయి కలిస్తే చాలు, ఇంకేమో ఆలోచన రావు మీకు? ఆటో అన్నట్టు ఆటో పోనీ. అరే సాయం చేస్తా అంటే తిడతలేను సార్. మిమ్మల్ని చూస్తే ఎవడైనా సరే గంట కింద లగ్గం అయిపోయిందని, లేకపోతే ఇంకో గంటకు లగ్గం చేసుకుంటారని అనుకోకపోతే ఈ ఆటో తీసేసి అరటి పనులు అమ్ముకొని బతుకుతా సార్. వచ్చేసింది సార్. ఇగో యాదించుకో చెల్లమ్మా, నీకు ఈ ఆటో అని ఉన్నాడు. ఉంటావా? ఎలవాయ్ ఏదో బిల్డప్. నమస్తే. ఓకే అండి. అసలు అన్నవరం వెళ్ళటమే బోర్ అనుకున్నాను. మీ కంపెనీతో హ్యాపీగా ప్రయాణం జరిగింది. థ్యాంక్ యూ. అయ్యయ్యో, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలండి. ఒక్కదానే ఎలా వెళ్ళాలని టెన్షన్ పడ్డాను. పాపం నా వల్ల మీకు రాత్రంతా నిద్రలేదు. మళ్ళీ మనం కలుస్తామో లేదు తెలీదు. నేను ఈ రాత్రికే బయలుదేరుతాను. నేను కూడా దర్శనం కాగానే బయలుదేరుతాను. నా అడ్రస్ ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు. హలో, వెల్కమ్ టు అన్నవరం. ఐఎమ్ వెంకటాచలం ఎలియాస్ గైడ్ దేవానందం. టెక్స్ట్ బుక్ టు ఆల్ గైడ్స్ ఇన్ అన్నవరం. మాకు టెక్స్ట్ బుక్స్ గైడ్స్ ఏం అవసరం లేదు, వెళ్ళి పని చూసుకో. ఊరుకోండి చమత్కారం. బ్రదర్ కి మ్యాటర్ తెలిగి బర్న్ అయిపోతున్నారు. చూడండి, మీరు అన్నవరంలో దిగిన దగ్గర నుంచి కాటేజ్ బుక్ చేయడం కానివ్వండి, దర్శనం కానివ్వండి, సీనరీస్ చూపించడం కానివ్వండి, అంతెందుకు చివరాఖరికి మీ కార్యం జరిపించి ట్రైన్ ఎక్కిన సెండ్ ఆఫ్ ఇచ్చే వరకు అన్ని నేనే చూసుకుంటాను. అండ్ ఆల్ ది సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్ విత్ రీజనబుల్ చార్జెస్. దట్ ఈస్ 500 ఫర్ కపుల్స్. దంపతులకి 500 మాత్రమే. ఏవయ్యా, ఇక్కడ ప్రతి విధవకి తలతిక్కేనా? మేమిద్దరం భార్య భర్తలు నీతో చెప్పావా? అవసరం లేదు, భార్యాభర్తలే కానవసరం లేదు. ఎవరికి ఏ ఆధారాలు దొరకకుండా నేను మేనేజ్ చేస్తాను. ఏమని ఇదంతా ఎందుకు? 1000 మీవి కాదనుకుంటే హానిమూన్ ప్యాకేజ్ వేరేం చేసేస్తాను. ఏమైనా మెంట్లా? మేము భార్యాభర్తలం కాదు, నువ్వు అనుకున్నట్టు ఆ టైపు కాదు, జస్ట్ ఫ్రెండ్స్. ఏమండి, ఇలాంటి ఫ్రాడ్ కాలతో మనకి వెళ్దాం పదండి. వీలైతే గుడి దగ్గరికి వెళ్దాం. బాయ్ బాయ్. ఫ్రాడ్? నా 20 ఏళ్ల వెస్ట్రీలో ఎవ్వడు నా ముఖం మీద ఇంత మాట అనలేదురా. పక్కన లేడీస్ ఉన్నారు కదా అని రెచ్చిపోతావా? చూపిస్తా, నా లోకల్ టాలెంట్ ఏంటో చూపిస్తారా నీకు? నీకెన్నిసార్లు చెప్పాలయ్యా, ఇక్కడ ఈ అన్నవరంలోనే కాదు, తిరుపతి, శ్రీశైలం, కంచి, కన్యాకుమారి ఎక్కడ ఏ దేవస్థానంలో అయినా సింగల్ గా వచ్చిన వ్యక్తికి రూమ్ గానీ క్యాటేజీ గానీ ఎవరయ్యా? అది రూలు. అయితే నేను మా ఫ్రెండ్ వచ్చాం, ఇద్దరికి రూమ్ ఇవ్వండి. ఆ మాత్రం తెలియదు మాకు లేదా? అయినా ఇక్కడ రసీదు ఇచ్చినా అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఒప్పుకోరు. వెళ్ళవయ్యా, మా టైం వెయిట్ చేయగా. వెళ్ళు. మీ పేరు? కృష్ణమూర్తి. ఎంతమంది వచ్చారు? అంటే ఏంటయ్యా, నువ్వు ఒక్కడే వచ్చావా? అయ్యయ్యో, కాటేజ్ తీసుకోవడానికి మీకు ఇంత టైం పడితే మనకి దర్శనం ఎప్పటికొస్తుందండి? ఓహో, జంటగా వచ్చారనమాట. పేర్లు చెప్పమ్మా. శైలజ. కృష్ణమూర్తి. కొత్తగా పెళ్ళైనట్టుంది, పేర్లు చెప్పడం కూడా తెలీదా? మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజ కృష్ణమూర్తి. సారీ అండి, ఒక్కరికైతే కాటేజ్ ఇవ్వరని తెలిసింది. ఎలాగో స్నానం చేసి గుడికెళ్ళి దర్శనం చేసుకున్నాక ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతాం కదా అని చిన్న అడ్వాంటేజ్ తీసుకున్నాను. మీరేం అనుకోలేదుగా? అదేం లేదండి, మీకే ప్రాబ్లం అవుద్దామని. ఇందులో ప్రాబ్లమే ఉంది, రాత్రిలాగే చిన్న అడ్జస్ట్మెంట్ అంతే. మీరు స్నానం చేయండి, ఈలోగా నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. జాగ్రత్త. సార్ వేడి నీళ్ళు కావాలి సార్. ఏమండి, వేడి నీళ్ళు ఏమైనా కావాలా? ఎందుకు నవ్వుతున్నావు? మీరు మేడం గారిని విచిత్రంగా ఏమండి అని పిలుస్తున్నా వచ్చింది సార్. నీకెందుకు ఎక్స్ట్రాలు? వెళ్ళే బకెట్ తీసుకురాపో. 5 రూపీస్ సార్. ఏంటి అలా చూస్తున్నారు? అబ్బే ఏం లేదండి, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను, మీరు టిఫిన్ చేయండి. గురుగారు, దర్శనానికి ఎంత టైం పట్టొచ్చు? రాత్రి 8-9 అవ్వచ్చండి. అంతెందుకండి?
ఉత్సవాలు కదండి, చాలా రద్దీగా ఉంది. ఓ పని చేయండి, రేపు తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళండి. 6 గంటలకల్లా దర్శనం అయిపోతుంది. ఆరద్ది ఏంటండి? మీ సత్యనారాయణ స్వామికి వేరే పనే లేదా? అడిగిన వాళ్ళందరికి అలా వరాలు ఇచ్చేస్తుంటాడా? అయ్యయ్యో, ఈ దేవుడు చాలా పవర్ఫుల్ అండి. లేకపోతే ఇంతమంది జనం ఎందుకు వస్తారు? అంతసేపు లైన్లో నిలబడటం నా వల్ల కాదు. దర్శనం నేను రేపు చేసుకుంటాను. మరి మీ పరిస్థితి ఏంటి? అదే అర్థం కావట్లేదు. ఎలాగో ఈ రోజు దర్శనం లేదు కాబట్టి రేపొద్దున ఫ్రెష్ గా దర్శనం చేసుకోవటమే బెటర్ అనిపిస్తుంది. మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజా కృష్ణమూర్తి, వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు. అయినా వాళ్ళిద్దరూ ఒకే కాటేజీలో ఉంటున్నారు అఫీషియల్ గా. హలో, ఏండి 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 ఏండి, అలా పట్టింది కాకుండా పోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది బ్రదర్. పెద్దదవుద్ది, రప్చర్ అవుద్ది. ఏంటి బ్లాక్ మెయిలింగా? డౌటా? పక్కా బ్లాక్ మెయిలింగ్. భలే పట్టేసేవే. అసలు నీ ప్రాబ్లం ఏంటే? ఇప్పుడు నాకు ఒక చిన్న బస్సు ఉంది. ఉంటే నువ్వేం చేయక్కర్లేదు, క్లీనర్ ఉన్నాడు. ఇప్పుడు ఆ బస్సు సైట్ సీయింగ్ వెళ్ళబోతుంది. అందులో 11 కపుల్స్ పడతారు. ఇప్పుడు 10 కపుల్సే ఉన్నారు. ఇంకో కపుల్స్ ఎక్కాలి. అంచేత మిస్టర్ మీరు మిస్సెస్ మీ శ్రీమతి ఎక్కారంటే నేను హ్యాపీస్. రేట్ ఎంత కాదు, జస్ట్ 700. అంత డబ్బిచ్చి అన్నవరంలో నీ డొక్కు బస్సే ఎక్కాలా? అబ్బే, ఒరిజినల్ కపుల్స్ అంత ఎందుకిస్తారు? జస్ట్ 300సే. మంద ఫ్రాడ్ కేసు కదా, స్పెషల్ ప్యాకేజ్. మాకు అలాంటి సరదాలేం లేవు. ఎళ్ళు అదని పోదు. మరి అదే ఏమీ తెలియనట్టు మాట్లాడతారు మేడం గారు. నాకెందుకులేండి, ఇది ఏ ఆఫీసులోనో పోలీస్ స్టేషన్ లో తెలిసిందనుకోండి, ఎంత ప్రాబ్లము ఎక్స్ప్లెయిన్ చేయండి. నువ్వు చాలా ఓవర్ అవుతున్నావు. కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. లేదో వీడితో గొడవనకండి. మనం ఎలాగో దర్శనానికి వెళ్ళడం లేదు కదా, పగలంతా ఖాళీయేగా. పోనీ వెళ్దామా? ఆ, మరి కాటేజీ అది. మేడం గారు సరదా పడుతుంటే మీరేంటండి మొక్కలు అడ్డుకుంటారు? పోనీ మీరు ఒక్కరండి మేడం. ఏయ్. మరి అందుకే ఇద్దరిని రమ్మంటుంటా. ఏడేడు ఓయ్, ఇంకెంతసేపు కూర్చోవాలయ్యా ఇక్కడ? ఆ? అసలు ఈ బస్సు డ్రైవర్ ఉన్నాడా? ఆ, రేయ్, డ్రైవర్. ఏదో కుర్రాడు బతుకుతాడు కదా అని డ్రైవర్ పని ఇస్తే నా కూతుర్నే వల్లో వేసుకుని నా బస్సుకు నన్నే డ్రైవర్ని చేసింది చాలక మావనన్న మర్యాద కూడా లేకుండా డ్రైవర్ అని ఎలా పిలుస్తున్నాడు చూడు. ఎక్కువ ఎంతమంది సిగరెట్ ముక్క కూడా మనశ్శాంతిగా కాల్చుకొని అవ్వవు. ఉండండి, ఇది ఆరిపేస్తాను, లేదా మళ్ళీ వచ్చి కలుస్తాను. ఏయ్, రండి, వెళ్ళవే. రావాలి. అందరూ వచ్చేసారు కదా బాబు. ఫ్యామిలీ లీడర్స్ వస్తున్నారు, కొంచెం వెనక్కి వెళ్ళు. అదేం కాదు బాబు, కిటికీ పక్క సీటే కావాలి నాకు. అన్నవరం అంతా క్లియర్ గా చూడాలి. ఓయ్, నువ్వు చూసి పీకి పొడి చేసే సేనరీలు ఏం లేవు గాని ఇక్కడ వెళ్ళి కూర్చో. అక్కడ నీకు ఇలా చెప్పాలన్నమాట కదా. రండి, కూర్చోండి. సీట్లు చిన్నయ్యే. హ్యాపీ కదా? మై డియర్ ప్యాసింజర్స్, చాలే ఉండే సోదర సోదరిమణులారా, మా ఆవిడ తప్ప. నా పేరు బలేరావు. మాది నెల్లూరు పక్కనున్న బుచ్చిరెడ్డిపాళెం. అది మాకు రొయ్య వ్యాపారం ఉందిలే, చెరువులు ఉన్నాయి. ఈయన ఎవరన్నా అడ్రస్ అడిగాడా? అడగలేదు, ఆయన చెప్పేస్తాను. ఒకటి అడిగేది నా రొయ్య. ఒక విషయం, ఈ అన్నవరం వచ్చే ముందు అందరూ తలుచుకునేది సత్యనారాయణ స్వామిని. వెళ్ళేటప్పుడు అందరూ గుర్తు పెట్టుకునేది ఈ వెంకటాచలాన్ని, ఎలియాస్ గైడ్ దేవానంద్. ఏ ఒంటి మీద సొమ్ములు ఏమైనా కాజేస్తావా ఏందయ్యా స్వామి? నువ్వు మాట్లాడగా స్వామి, చెప్పేది నువ్వు. మీ అందరి దృష్టిలో ఇది బస్సు, కానీ బస్సు కానే కాదు. కాదా? ఏ, ఏ. అయితే ఓకే, రావే పోదాం. నువ్వన్నీ అపార్థం చేసుకుంటావుటే బాబు. కూర్చో. బస్సు కాదు అంటే కాదని కాదు, ఇది ఒక కదిలే కుటుంబం, అంటే రన్నింగ్ ఫ్యామిలీ. ఫస్ట్ ఫ్యామిలీ చూసాం, సెకండ్ ఫ్యామిలీ చూసాం, గానీ ఈ రన్నింగ్ ఫ్యామిలీ ఏంద్రన్నా రొయ్య? అంటే నా ఉద్దేశం, మనం అంతా ఒక కుటుంబ సభ్యులా సరదాగా గడపాలని. ఏమో అనుకున్నాం గానీ సెంటిమెంట్ ఎక్కువేనే ఎదవకే. ఒరేయ్, నీ సోదాపి పసుపోరిరా ఎదవనాయలని అన్నాం. ఏయ్, మేస్టర్, మీరు కాస్త మర్యాదగా మాట్లాడు. చెప్పో, ఒక కుటుంబం అనుకున్నాక అండి బొండిని పిలుస్తారా ఇది నా రొయ్య? అది కాదురా, నాసారి అదిరా అన్నయ్య అని పిలవక చెత్తరాయాలి. అంటే కుటుంబం అంటే కుటుంబం అని కాదు, జస్ట్ స్నేహితులు అన్నమాట, ఫ్రెండ్స్. అరే ముందు బస్ బానేరా. మళ్ళీ అరేవరే అనుకుంటే ఫ్రెండ్స్ కాదు. ఓయ్. ఓయ్. ఫ్రెండ్స్ అన్నాక అరే ఒరే అనుకుంటా ఇంకేమంటారు? ఎదవపై ఇచ్చా నువ్వును. అసలు ఇప్పుడు ఉపన్యాసాలు ఏమని వాడండి నిన్ను? ఇంతకీ బస్సు కథలు ఇస్తావా లేదా? రాయ్ రాయ్. డియర్ ఆడియన్స్, ఈ రోజు మన మధ్యన ఇద్దరు విఐపీస్ కూర్చున్నారు. అదే కనుక్కున్నావు రే. నేను విపిస్ గురించి కదా మాట్లాడి కూర్చో. ఏ మాట మాట్లాడి ద న్యూలీ మ్యారీడ్ కపుల్ మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజా కృష్ణమూర్తి. ఇంకా పెళ్లి కాలేదు. గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. హ్యాండ్ అంటే అది కదా బాబు, తప్పట్లు కొట్టాలి. మనకేం తెలుసు? ఏయ్, ఏంటి కామెడీయా? మేం భార్యాభర్తలం కాదని ముందే చెప్పా కదా. ఏంటి అనౌన్స్మెంట్లు? నాకు చిన్నప్పటి నుంచి ఎవరైనా ఒక్కసారి కలిగితే 100 సార్లు కెలగటం అలవాటు. నన్ను ఫ్రాడ్ అంటావా నువ్వు? ఇది జస్ట్ బిగినింగ్ అంతే. సర్లే, నేను ఆపుతాను, కూర్చోండి. ఇదిగా కృష్ణమూర్తి, మీ పిల్లల్ని తీసుకురాలేదేటి? నీది ఎటకారం కాకపోతే పెళ్ళే 3 నెలలు కాలేదు, అప్పుడే పిల్లలు ఎట్ట పుడతారు నా రొయ్య?
అచ్చా, ఏంటిది ఏదో ఫార్మాలిటీ కోసం అడిగాను. ఏంటి ఆ మాత్రం దానికి తిట్టేస్తారేంటి? ముచ్చటగా ఉన్నారు కదా. ఉంటే 3 నెలలకే పుడతారట. ఈయనకి పెళ్ళై 30 ఏళ్ళైంది, ఇంతవరకు బోడి కదా. నీకు అవసరం ఇంకేం బోని అవుతుంది కానీ ఇదే ఉందా పర్వత శ్రేణి. ఆ వాటర్ కాదు, ఆ కనిపిస్తున్నది ఆరావళిని మించిన అద్భుత పర్వతాల వరుస. అసలు పర్వతమే కనపట్టలేదు, వరస అంటే విడే బాబు. ఆడు ముందే చెప్పాడుగా వందా పర్వత శ్రేణి. ఇంకేముంటది అక్కడ ఆడు బొందా. అది కాదు బ్రదర్, మనం ఇప్పుడు స్ట్రైట్ యాంగిల్ లో చూస్తున్నాం, అందుకే కనిపించవు. అవి వరుసగా ఒకదానికొకటి అతుక్కుని ఉంటాయి. మరైతే బస్సు ఎక్కడికి వెళ్తాయి? దూరపు కొండలు నునుపంటారు కదా, బస్సు ఎక్కితే పడిపోద్ది, అందుకని ఇక్కడి నుంచి చూడాలి. అన్ని దగ్గర నుంచి చూపిస్తారని డబ్బులు తీసుకొని ఇప్పుడు ఏడు నుంచి చూడబడ్డా రొయ్యా. అలా నిలదీసి అడగండి, లేకపోతే ఈడు అదొక కొత్తలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. కరెక్ట్, అక్కడి దాకా వెళ్ళాల్సిందే, లేకపోతే నేను ఒప్పుకోను. అమ్మో, టాపిక్ మార్చిపోతే డేంజర్ లో పడేలే ఉన్నాం. అక్కడ తీరిగ్గా చూడొచ్చు కానీ ముందు ఇక్కడ చూడండి, ఏదో చిన్న డిఫరెన్స్ వచ్చినట్టుంది. ఎడమొఖం పెడమొఖం పెట్టి కూర్చున్నారు. పెద్దలు మీరే చొరవ తీసుకు కలపాలి. ఓ అబ్బో, ఇడాకులు తీసుకున్న వాళ్ళనే కలిపాం, వీళ్ళని కలపడం ఒక లెక్క నా రొయ్య. ఇదిగో కృష్ణమూర్తి, అసలు నిజంగా మీరిద్దరు మొగుడు పెళ్ళాలేనా? ఏంటండి మరి లేకపోతే ఏందయ్యా, కొత్త కాపురం అన్నాక అయ్యో ఒడిదుడుకులు వస్తా ఉంటాయి, ఇక దాన్నే పట్టుకొని కూర్చుంటావా నా రొయ్య? అది కాదు, మగవాళ్ళం మనం సర్దుకొని పోవల్లా. ఇదిగో అమ్మాయి భుజం మీద ఆప్యాయంగా చెయ్యి చెబుతా. అసలు నిజమేంటో తెలుసుకోకండి ఏంటండి మీరు. ఈ బోర్డు నిజాలు ఎవరే కావాలయ్యా? అమ్మాయికి మేమంతా లేవనుకున్నావా? మరి ఎదగ భుజమై చెయ్యి. ఓయ్, నువ్వెవరైనా నాకు చెప్పడానికి అడిగా. ఇదిగో ఇలా బెదిరిస్తే భుజమై చేయడం క్యాన్సిల్. అట్టు వదిలేయడానికి వీల్లేదు, చెయ్యి వేయాల్సిందే. మేం చెయ్యమన్నదే నీ పెళ్ళ మీదయ్యా బాబు. ఇంకా నా వల్ల కాదండి. ఏంటి వాళ్ళని అడ్డం పెట్టుకుని నా భుజం మీద చేయి వేసేద్దాం అనుకుంటున్నారా? అయ్యయ్యో, అది కాదండి నా ఉద్దేశం. మనం భార్యాభర్తలం కాదని చెప్పేస్తాను. బ్రేక్. సారీ అండి, సడన్ గా బ్రేక్ వేస్తాను. బ్రేక్ వేస్తే మాత్రం చెయ్యేస్తారా? అయ్యయ్యో, నేను కావాలని మాత్రం వేయలేదండి. ఈసారికి నమ్ముతున్నాను, పదండి. ఈ చెరువుకో చరిత్ర ఉంది, అంటే హిస్టరీ. 500 సంవత్సరాల క్రితం అశోకుడు ఈ చెరువు నాటించాడు. అదే తవ్వించాడు 500 సంవత్సరాల క్రితం అశోకుడు. వినేవాడుంటే ఇటు పడుకొని కూడా అరికథలు చెప్తాడు బాబు. అందుకేనండి మీరు చదువుకునేవాడండి మా సిరకు. మీరే బెటర్. 500 1500 అది కాదండి పాయింట్. ఈ జలాశయం ఏంటి, దాని గొప్పతనం ఏంటి, దాని చరిత్ర ఏంటి, అది పాయింట్. ఇంతకీ ఆ పాయింట్ ఏంటో చెప్పాడు. విప్ప నోరిపిన మంచి పాయింట్ అడిగారు వేస్తారు. విప్పనిస్తేగా. ఒకప్పుడు దక్షిణ భారతదేశంలో దరిద్రమైన కరువు వచ్చింది. ఈ ఊళ్ళో తప్ప అన్నం ఎక్కడా దొరికేది కాదు. అప్పుడు అశోకుడు ఈ చెరువు నిండా బియ్యం పోసి ఆ తూము నిండా కట్టెలు పెట్టి ఈ చెరువంతా అన్నం వండించి ఉత్తర భారతదేశంలో పంచిపెట్టాడు. ఆ విధంగా అప్రహారంగా ఈ ఊరికి అన్నవరం అనే పేరు వచ్చింది. ఊరి సోదరాయల గిట్టుబాటు కాబట్టి అడిగి ₹1 తీసుకోవాలి కానీ ఇటువంటి పిచ్చి పిచ్చి కథలు చెప్తావా? ఒంటూ ప్రణాయాలు వాడు సస్తే ఇంకా మిగిలింది కూడా ఇది మిగిలింది. నీ రొయ్య. ఆహా, సూపరు సూపరు. ఈ అందం భూమి మీద ఉందా, ఇంద్రలోక నుంచి దిగొచ్చిందా? ఎటు చూసినా సూపర్ అంటాడు, ఇక్కడ ఎటు కనపట్టలేదు నాకు. దొరగారు ఒకసారి నేను చూసేస్తాను. ఇది చూడటానికి ఓ లెవెల్ కావాలయ్యా. లేదంటే నిప్పులుంటే జాగ్రత్త. రండి. అంతా అడవిలో ఉందైతే పుల్లుంటాయా? కరెక్ట్. ఇదంతా ఒకప్పుడు అడివే. ఓసారి మా ఇంటికి చుట్టాలు వస్తే ఏ జింకనో దుప్పునో కొడదామని భుజాన గన్నేసి బయలుదేరాను. ఎదురుగుండా పసుపు పచ్చగా కనపడుతుంది. చూస్తే పులి నన్నే చూస్తుంది, నేను పులినే చూస్తున్నాను. నా భుజాన గన్నేలాడుతుంది. అప్పుడు చీరల చొక్కాలు చిన్నబ్బాయి గుర్తుకొచ్చారు. చీరల చొక్కాలు చిన్నబ్బాయి ఆడవుడు. డీటెయిల్స్ తర్వాత మాట్లాడుకుందామండి. మిమ్మల్ని కదా మాస్టర్ ఫీల్ అవ్వకండి. అప్పుడు గన్ను మెల్లగా తీసి దడేలు కాల్చాను. బుల్లెట్ ఈ చెవిలోంచి వెళ్లి ఆ చెవిలోకి దూరి వెనకాల కాలో దిగి పులి చచ్చిపోయింది. ఈ చెవులోంచి వెళ్ళి ఈ చెవులో దూరి వెనకాల్లో దిగి చచ్చిపోయింది. అదెట్టరా? అప్పుడు పులి వెనకాల కాలుతో చెవు గోక్కుంటుంది. వెనకాలతో చెవు గోక్కుంటుంది. అది నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయిరా. ఇదేంటండి బావిలా ఉంది? డియర్ ప్యాసింజర్స్, అన్నవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ స్థలానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ సొరంగంలో దిగి అరగంట నడిస్తే కాశీ వెళ్ళిపోతాం. దిక్క ముందు నేను అలా అనుకున్నాను. ఇప్పటికి 6 సార్లు వెళ్ళాను. తొందరలో మళ్ళీ ఒకసారి వెళ్తాను. మొక్కు. అయితే నేను వెళ్తాను. ఏమే వెళ్తూ నువ్వు కాటేజీకి వెళ్ళిపో, నేను వెంటనే కాశీ వెళ్ళి వచ్చేస్తాను. కాశీ వద్దు, మీ ముఖం వద్దు, రూమ్ కెళ్ళి ఏసీ వేసుకుని పడుకున్నా. చెప్పాలని చెప్పాను, వెళ్తే వెళ్ళండి, లేకపోతే మానేయండి. బాబు పడిపోతా. ఇది ఒక గొయ్య నా రొయ్య. ఇంతకంటే పెద్ద పెద్ద మా బుచ్చిరెడ్డి పనులు లేవు. నా అయాల పెద్ద మరకలు పెట్టి రాయాలా? ఏమనే మీరు చేసే పనులన్నీ నా మీద పెట్టి తిట్టేస్తారేటో, కుటుంబం అన్నాను కదా. అంటే ఆహాపురం, ఈ అంటే ఈశాపురం. దిగండి. సూపర్. కళ్ళజోడు చేస్తే ఇంకా బాగా కనపడుద్ది. సూపర్. రొయ్య గారు రండి. ఇదే
ఊరి ఉడతలు పెట్టిన ఆయన ఇక్కడే ఉందిరా చూడడానికి నా రొయ్య. అమ్మమ్మమ్మమ్మ అలా అనకండి. అక్కడ కొలను చూడండి. చూసాము. ఆ కొలంలో స్నానం చేస్తే ఉన్న రోగాలు పోతాయి, లేని రోగాలు వస్తాయి. మీరు టూ మచ్ కామెడీ చేస్తున్నారు. నేను కదా? పుణ్యం వస్తుంది, వెళ్ళండి స్నానం చేయండి. అయితే ఆ కొలంలో నేను దిగనవసరం లేదు. ఎందుకనో? ఎందుకంటే నాకే రోగాలు లేవు గనక. మీకు లేనింటో నాకు తెలుసు. నోర్మస్తో నీళ్ళలో దిగండి. అయితే ఓకే. ఊరు నీ అమ్మ వాడు ముందు వీడొచ్చాడు బయటికి. వాడాడే ఈయనే మా ఆయన విగ్గు పెట్టుకుని వీడా? అరే వెంకటాచలమా, నా అయ్యారా కాకులు తినడాయరా మమ్మల్ని అందరూ నీళ్ళలో దింపి నువ్వు ఒట్టే చేస్తున్నావురా రొయ్య. మనకి జలగండం ఉందే. మీ ఇద్దరు రండి. అలాగే రండి, పంపిస్తాను. ఆడుకున్నాం ఎట్లా? ఏంటండి మీరు అసలు ఏమనుకుంటున్నారు? మంచి మర్యాద కొంచెమైనా లేవా? అదేంటమ్మా ఇప్పుడు ఏమైందని? మీరు మాట్లాడకండి ప్లీజ్. ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం. సారీ అండి, అందరూ సరదాగా ఉంటేను. ఉంటే నీళ్లు కొడతారా? నిజంగా నా మీద కోపం వచ్చిందని భయపడిపోయానండి బాబు. నాకు మీ మీద కోపం ఎందుకుంటుందండి? అయినా అసలు మీరేం చేశారని నీళ్లు చల్లారు అంతే కదా? ఓర్ నాయను వామ్మో, ఆ వెంకటాచలంగానే తెంగని రాయాలనుకున్నాను. వాడికన్నా కూడా నువ్వు. అమ్మో నేనేమో అనుకున్నాను కానీ నువ్వు మామూలు పిల్లవి కాదమ్మాయి. రొటీన్ గా ఉంటే లైఫ్ బోర్ కొడుతుంది కదా పిన్ని గారు. వెంకటాచలమా, నా యాల కుందేలు బట్టి రాయాలని కింద కలుతానే కాళ్ళకాడ చెరువులో ఏమైనా కప్పలు ఉన్నాయా ఏంద్రా? ఒకప్పుడు ఉండేయండి, మరి ఇప్పుడు ఏమయ్యాయి? పావులు వచ్చి తినేసి. అంటే ఇందులో పావులు ఉన్నాయా? అదిగా కదా నేను దిగలేదు. ఏంటలా చూస్తున్నారు? శైలజ గారు మీకు నమస్కారం. నన్ను నేర్పించాలు ఇంకొదిలేయండి. సూపరు సూపరు. ఏంటిది గాడిదని చూసి సూపర్ అంటే? ఏది గురుగారు నాకేమంటే నేను చూసేస్తాను. వెళ్ళవా, ఇవన్నీ చూడాలంటే కళా హృదయం ఉండాలా? మనం అదృష్టం కొద్ది అన్నవరం వచ్చాం కదా, లేకపోతే ఆడుకోబోతున్నాను. శ్మశానంలో తీసుకొచ్చావా? పుర్రెలు కనిపిస్తా ఉన్నాయి. అంత ఇంపార్టెన్స్ లేకపోతే నేను తీసుకొస్తానా? అది మామూలు పుర్రు అనుకుంటున్నారా? ఇంతకీ ఎవరిది ఏంటి? పిఠాపురం మహారాజా వారు. రెండో పుర్రే అది ఆయనదే. ఇదిగో ఇడుచుడు, ఒక మనిషికి 2 పుర్రెలు ఉంటాయట. అది చిన్నప్పుడు ఇది పెద్దప్పుడు తిన్నాయా? ఏదో డిస్కషన్ చచ్చిపోతున్నా మీకు. సూపర్. ఎంతసేపు నువ్వేరా చూసేదనా రొయ్య? ఉండండి. చూడతా? అబ్బా అబ్బో, రొయ్యలే రొయ్యలు, ఇంగ్లీష్ రొయ్యలు. అన్నయ్య గారు ఇలా ఇవ్వండి. చూడమ్మా, చూడు చూడు. అదేంటండి అక్కడ ఇచ్చారే? ఏదైనా బైనాక్లర్ ఇందాక నుండి మీరు చూస్తున్న బాగా వచ్చిందా? ఇలా రండి, పక్కకి రండి, మీ సంగతి చెప్తాను. పెట్టేవులేవా నీ పర్సనాలిటీకి బెల్ట్ ఒకటి. అరే ఉచ్చుకుంట్లో చేపలు పెట్టినాయారా? మమ్మల్ని నీళ్ళలో తిప్పి నువ్వు ఒడ్డుంటామంటారా? ఎదవనాయాలని. ఎల్లవాయ్ ఆడవాళ్ళ చీరలు చొక్కాలు గురించి ఏమండి శైలజ గారు? శైలజ గారా? మీ ఆవిడ గారు అక్కడేదో చెట్టు కనపడితే ఆగారు. ఎక్కడనే? ఇప్పుడు ఎక్కడికయ్యా దేవానందం? ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో లవర్ స్పాట్ ఉంది, అక్కడికి. ఆలోచించడానికి తొందరగా బయలుదేరు. మరి శైలజ రాదటే చెప్ప ఉంచుమోహనాయాలని. వాళ్ళేదో కొత్తగా పెళ్ళిన వాళ్ళు కాసేపు చాటును కూర్చొని ముద్దు ముచ్చట తీర్చుకుందాం అనుకుంటుంటే నువ్వు పిలిచింది మధ్యలో నా రొయ్య. వాళ్ళే వస్తారు బెల్లగా. ఇప్పుడు బడే ఐడియా ఇచ్చారు బళ్ళేరావు గారు. ఇంకా కృష్ణమూర్తి, ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో లవ్ స్పాట్ ఉంది. మేము బస్సులు వెళ్ళిపోతాం, మీరు హ్యాపీగా నడుచుకొచ్చేయండి. ఉండు, ఇప్పుడే వచ్చేస్తాం. 5 minutes వచ్చేస్తాం. ఫ్రాడ్ రైట్. గుంజీళ్ళు తీసిన చాలు, అవతల బస్సు వెళ్ళిపోయింది. 5 కిలోమీటర్లు నడవాలండి. అయ్యయ్యో, బస్ వెళ్ళిపోయిందా? మన వదిలేసి ఎలా వెళ్ళాడండి? వాడు మాత్రం ఎంతసేపు ఆగుతాడండి? మీరు ఇలా కనపడరాయికల్లా మొక్కుతూ ఉంటే. దేవుడి గురించి అలాంటి మాటలు మాట్లాడకండి. అసలు ఆయన లేకపోతే మనం లేవండి. అంతదాకా ఎందుకు? ఏ పరిచయం లేని మనిద్దరం ఒకే రోజు ఒకే బర్త్ లో జర్నీ చేయటం, ఒక రోజంతా ఇలా కలిసి ఉండటం, మంచి ఫ్రెండ్స్ అవటం అన్నీ ఆయనే డిసైడ్ చేస్తాడు. కాసేపు మీరే కరెక్ట్ అనుకుందాం. ఒక్క నిమిషమైనా దేవుడికి రెస్ట్ ఇవ్వరండి? అయినా 24 గంటలు దేవుడిని విసిగించేంత కోరికలు మీ అమ్మాయిలకి ఏముంటాయండి? ఏముంటాయంటే చాలా చాలా కోరికలుంటాయండి.
ఎప్పుడు చూసినా కరుసుకొని ఉంటావు. మీది లవ్ మ్యారేజా? నేను పెళ్లి చేసుకోలేదు కానీ అమ్మాయి చచ్చిపోయింది. మిమ్మల్ని చేసుకున్న అదే పని చేసిందండి. నీ గుందిరా ఎప్పుడు. మీ చీర చొక్క చాలా బాగుంది. హలో మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజా కృష్ణమూర్తి, ప్రయాణం బాగా ఆనందంగా ఆహ్లాదకరంగా జరిగిందా? బాగా జరిగింది. నీతో చిన్న పని ఉంది, కొంచెం పక్కస్తావా? ఏంటి కాంప్రమైజా? ఇక్కడే బతిమలకొచ్చుగా. ఓ మిస్సెస్ శైలజ గారు ఉన్నారనా? మీరు వెళ్ళండి. వెళ్ళండి. రండి బ్రదర్స్. అంటే గురుగారు మొదట్లో చెరువులోని రొయ్య పిల్లల్ని వదులుతారా? దున్నపోతుల్ని, కుక్క పిల్లల్ని ఎట్లా వదులుతాము. చేపలు, రొయ్యలు, తాబేళ్లు వస్తాయి. అది మ్యాటర్. ఇదే విషయం పదే పదే రిపీట్ అయితే అబ్బే మళ్ళీ మళ్ళీ రిపీట్ అయితే బోర్ కొడుద్ది. ఈ సంచి బస్సులు ఇస్తాను. డియర్ ప్యాసింజర్స్, ఇప్పుడు మీకు అద్భుతమైన ప్లేస్ చూపించబోతున్నాను. రండి. ఏమి తిప్పుతున్నావురా మమ్మల్ని ముళ్ళల్లో? పిల్లి గనక పిల్లల్ని తిప్పినట్టు తిప్పుతున్నావా? అది లవర్ స్పాట్. ఒక విధంగా చెప్పాలంటే ప్రేమికులకి గుళ్ళంటిది. ఆ బెంచి కనిపిస్తుంది చూడండి. ఆ బెంచ్ మీద కూర్చుని ప్రేమికులు గాని, ఇష్టపడ్డవాళ్ళు గాని, భార్యాభర్తలు గాని ఏం కావాలని కోరుకుంటే అది జరుగుతుంది. అయితే నేను మా ఆవిడ అక్కడ కూర్చొని విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటే జరిగిపోద్దా? గ్యారంటీగా జరిగిద్ది. నీకు విడాకులు వస్తాయి, మీ ఆవిడకి వేరే పెళ్లి జరిగింది. ఇది నిజంగా నిజమేనా? దేవుడి మీదొట్టు, ఇది మాత్రం నిజం. నన్ను నమ్మండి. ఇదిగో కృష్ణమూర్తి, మీ ఇద్దరు వయసులో ఉన్నోళ్ళు, కొత్తగా పెళ్ళైనోళ్ళు, వెళ్ళా బల్ల మీద కూర్చోండి. అయ్యయ్యో, మీరు పెద్దవాళ్ళు, మీరు వెళ్ళి కూర్చోండి. బాబాయ్ గారు మీరు పిన్ని వెళ్ళి కూర్చోండి. మేము వెళ్ళి కూర్చునేదేముందమ్మా నా రొయ్య. కుర్రోళ్ళు మీరు వెళ్ళి కూర్చోండి. వెళ్ళమ్మా. 4 అబద్ధాలు అన్నా ఇద్దరిని కలపాలరా, పెట్టలు కొట్టిరా. దిస్ ఇస్ ఫర్ యూ. ఏంటండి ఇది? గిఫ్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు కాదు, హైదరాబాద్ వెళ్ళాక చూడండి. కోరుకోండి. లేడీస్ ఫస్ట్, మీరే కోరుకోండి. ఒక పని చేద్దాం, మనం అందరిలాగా ఎవరి గురించి వాళ్ళం కాకుండా ఒకరి గురించి ఒకరం కోరుకుందాం. అలాగే కానివ్వండి. ఓ ప్రేమ దేవుడా, మా కృష్ణమూర్తి గారికి మంచి అందమైన పెళ్ళాం దొరకాలి. ఆవిడికి దేవుడంటే అస్సలు నమ్మకం ఉండకూడదు. పూజలు, నోములు, వ్రతాలు, గుళ్ళు, గోపురాలు అంటూ విసిగించకూడదు. నాకు అలాంటి భార్య కావాలి మీతో చెప్పానా? లేదు. పోనీ మీకు ఎలాంటి భార్య కావాలో చెప్పండి, అలాగే కోరుకుంటాను. చెప్పండి. అచ్చం మీలాంటి భార్య కావాలి. విజయవాడ వచ్చిందండి? అబ్బాయి రాలేదండి, నేను లేపుతాగా, మీరు పడుకోండి. అన్నవరం వచ్చింది, దిగండి. సారీ అండి, రాత్రంతా నిద్రలేదు, అందుకే. పర్వాలేదండి. థ్యాంక్ యూ. ఇదిగో కిట్టమూర్తి, మీరుండటం వల్ల అసలు టైమే తెలియలేదయ్యా. అమెరికాలో ఉన్న నా కొడుకు కోడలు అన్నారం వచ్చినట్టు అనిపిస్తుంది. ఆ సత్యనారాయణ మూర్తి మిమ్మల్ని చల్లగా చూడాలి. ఇదిగో కృష్ణమూర్తి, పెళ్ళంటే రొయ్య వ్యాపారం కాదు, 100 ఏళ్ల పంట. ఏదైనా తేడా ఉంటే మగవాళ్ళు మనం సర్దుకొని పోవాలా. ఇదిగో నువ్వు నెల్లూరు తప్పకుండా బుచ్చిరెడ్డి పైన రావాలా. 2 రోజులు నుండి రొయ్యలు కొర తిరిగిపోదు. థ్యాంక్స్ అండి, మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇదిగో బాబు. థ్యాంక్స్ అండి. పిల్ల పాపలతో కలకాలం ఆనందంగా జీవించండి. చాలా పొద్దుపోయింది, రేపు గుడికాడికి వెళ్తాం. వస్తానమ్మా. ఏమండి, మీరు కాటేజ్కి వెళ్ళండి, నేను కిందకి వెళ్ళేదని రూమ్ ట్రై చేస్తాను. రూమ్ దొరకపోతే రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, లేదంటే టెంపుల్లోనో. అంత త్యాగం చేయక్కర్లేదు. ఈ టైంలో రూమ్ దొరకదు. కాటేజ్కి వెళ్దాం, పదండి. నా తిప్పలేవు, నేను పడతాను, నన్ను వదిలేయండి. వద్దని చెప్తున్నానుగా, పదండి. రండి. అది ఇక్కడ ఓపెన్ చేయొద్దని చెప్పాను కదా, ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేయండి. ఏమండి, అలా కూర్చొని నవ్వకపోతే కొంచెం హెల్ప్ చేయొచ్చుగా? దేనికి? ఈ బెడ్ పక్క రూమ్ లో వేసుకుందామని. అదే దేనికని అడుగుతున్నాను. మీరు ఇక్కడ పడుకుంటే నేను అక్కడ పడుకుందామని. ఆ రూమ్ ఇక్కడికి ఎంత దూరం ఉందండి? అదేమన్నా 7 సముద్రాల అవతలుందా? 7 అడుగుల దూరం కూడా లేదు. చూడండి కృష్ణమూర్తి గారు, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, మీరు నన్ను నమ్ముతున్నారు. మన మనసు మంచిదైనప్పుడు, మన మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు ఏ అడ్డుగోడలు అవసరం లేదు. తప్పుకోండి.
రేపు మనం దర్శనం చేసుకోబోయే ఈ సత్యనారాయణ స్వామి మన మధ్యలో ఉన్నాడు. ఇంకేం ఆలోచించకుండా పడుకోండి. పడుకోండి. పోలీసులు ఏమోనండి. కొంప తీసి వెంకటాచలం గడు ఏమైనా రిపోర్ట్ ఇచ్చాడా? ఇదంతా మీ వల్లే జరిగింది. అయ్యయ్యో, తలుపు తీస్తే కదా ఎవరొచ్చారో తెలిసేది. ముందు వెళ్ళి తలుపు తీయండి. అరే రే, ఎవరిని చెడగొట్టినట్టున్నానే. ఏం లేదు, పొద్దున్న ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతున్నాం కదా, అందుకని గుడికాడ సలిమంట వేసి కూకున్నారు. మీరు వస్తే బాగుంటుందని చూస్తున్నారు. మేము పడుకుంటాం బాబాయ్ గారు. భలేవాడివయ్యా, జీవితంలో కొన్ని ముచ్చట్లు ఎప్పుడంటే అప్పుడు రావు. అనుభవం మీద చెప్తున్నాను. ఎడే పద రామ్మా. ఓం సూపర్ స్టార్ కృష్ణాయ నమః. ఓ చిన్నదానా, ఓ చిన్నదాన నన్ను విడిచిపోతావటే, ఓ చిన్నదానా, ఓ చిన్నదానా, ఓ చిన్నదానా. ఏంటి మీ ఆయన 5 మార్క్స్ చేసేస్తున్నారు? నువ్వు చెయ్యి. ఇప్పుడు మా ఫేవరెట్ ఎన్టీఆర్ స్టెప్ వేస్తాను, చూసుకోండి. కానీ ఆహా! ఆకు చాటు పిందె తడిసే, కోకమాటు పిల్ల తడిసే, ఇది డాన్సా? వాళ్ళ ఫ్యాన్స్ వస్తే నీ ప్యాంట్ తడుస్తుంది. రావయ్య కృష్ణమూర్తి, వీళ్ళ ఎదవ డాన్సులు చూడలేక చచ్చిపోతున్నాం గానీ ఓ మంచి పాట ఎత్తుకో. సారీ సార్, నాకు పాట ఎత్తుకోవడాలు పిల్లలు ఎత్తుకోవడాలు రావండి. అదేనే బాబు, మనిషి పుట్టిన తర్వాత పని పాట చేయాలి. అందుకే కదండి నేను పని చేస్తాను, ఆవిడ పాడతారు. అలాగైతే ఆవిడ్ని పాడమనండి. ఏంటండి నన్ను ఇరికించారు? ఇందులో ఇరికిష్టం ఏముందండి? పొద్దున్న ఎస్పీ శైలజగా పాడేశారుగా, ఇప్పుడు అలానే పాడండి. మీ ఇద్దరు తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు నువ్వు పాడమ్మా. ప్లీజ్ పాడండి, మీరు పాడితే చాలా బాగుంటుంది.